తీహార్ జైలు నుంచి లేఖ విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. 4 పేజీల లేఖలో ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు. తాను తప్పు చేశానని అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పునరుద్ఘాటించారు కవిత. 2.5 ఏళ్ల కాలం విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్టు చేశారని చెప్పారు కవిత. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. स्टेटमेंट इन जेल। मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? Not going to stand the test of time. Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana people? मैडम It is an illogical case. It is a political case. The case was completely सीबीआई हैज टेकन योर स्टेटमेंट इन जेल। मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? జైలు నుంచి లేఖ విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. 4 పేజీల లేఖలో ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు. తాను తప్పు చేశానని అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని కవిత పునరుద్ఘాటించారు. 2.5 ఏళ్ల కాలం విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్టు చేశారని చెప్పుకొచ్చారు కవిత. రైట్గా కవిత విడుదల చేసిన లేఖకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రవిచంద్ర. అయితే 4 పేజీల సుదీర్ఘ లేఖ విడుదల చేశారు కవిత, ఎమ్మెల్సీ కవిత. అయితే కేసులో ఢిల్లీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, సంబంధం లేనట్టుగా కేసులో ఇరికించారంటూ ఈ విధంగా ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు, ఆ కేసులో నాకు సంబంధం లేదు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆమె 2 సార్లు రకరకాలుగా అంటే మధ్యంతర బెయిల్ పిటిషన్ కి అప్లై చేస్తుంది, దాంతో పాటు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అప్లై చేస్తుంది. అయితే బెయిల్ రానట్టుగా పరిస్థితి. ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. తిహార్ జైల్లో నుంచే ఈ లేఖ విడుదల చేశారు. తిహార్ జైలు నుంచి లేఖ విడుదల చేసినట్టుగా కవిత 4 పేజీలలో ఆమె జరుగుతున్నట్టుగా విచారణకు సంబంధించి ఆ వివరాలు కూడా వెల్లడించారు. వేరే వ్యక్తులు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఆధారం చేసుకొని నన్ను అరెస్ట్ చేశారు తప్ప ఈ మద్యం కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, అందులో ఏ విధంగా ఆధారాలు లేవు, అసలు ఈ కేసులో ఆధారాలు ఉంటే 2 ఏళ్ల సంధి ఏం విచారణ చేపట్టారంటూ ఆమె ప్రశ్నించారు, లేఖలో ప్రశ్నించారు. నేను తప్పు చేశాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆమె పునరుద్ఘాటిస్తూ ఈ విధంగా లేఖ విడుదల చేశారు. ఒకవేళ ఇందులో నాకు ప్రమేయం ఉంటే, మద్యం కేసులో ఏ విధంగా నాకు ప్రమేయం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు చూపించండి, ఆధారాలు ఏమీ చూపించలేదు కదా అంటూ ఈ విధంగా ప్రశ్నిస్తూ ఆమె 4 పేజీల సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. పవన్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.